వెల్కమ్ టు టాప్ 10 న్యూస్. నేను పవన్. ఆంధ్రప్రదేశ్ వైసీపీ దుష్ప్రచారాలతో పాటు అన్ని విషయాలపై మంత్రులు సకాలంలో స్పందించాలని సీఎం సిబిఎన్ సూచించారు. లేదంటే ఇప్పుడున్న మంత్రుల స్థానంలో కొత్త వారు వస్తారని కేబినెట్ భేటీలో హెచ్చరించారు. కాగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని 200 కంపెనీలకు వైసీపీ ఈమెయిల్ పెట్టించినట్లు మంత్రి కేశవ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన సీఎం వైసీపీ కుట్రలపై విచారణకు ఆదేశిస్తామన్నారు. జహీరాబాద్ మండల విద్యాధికారిగా పనిచేసిన బసవరాజ్ పదవి విరమణ పొందారు. బుధవారం అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజమన్నారు. విధి నిర్వహణలో చేసిన సేవలే గుర్తింపునిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓలు పాల్గొన్నారు. సిగాచి ప్రమాద ఘటనలో ఆచూకీ దొరకని 8 మంది మరణించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వారి ఆచూకీ లభించడం కష్టమేనని తెలిపారు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ కాలిబూడిదై ఉంటారని అభిప్రాయపడ్డారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇస్తామని, అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ ఘటనలో అంతకు ముందు 44 మంది మరణించారు. భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 176 పాయింట్లు నష్టపోయి 83,536 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లు క్షీణించి 25,476 వద్ద స్థిరపడింది. అల్ట్రాటెక్, ఏషియన్ పెయింట్స్, ఎంఎన్ఎం, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్, ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. భారత్ ఎయిర్టెల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, హిండాల్కో, హెచ్సిఎల్, ఎల్&టి, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. పాకిస్తాన్ మాజీ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఓ టీవీ షోలో పరువు పోగొట్టుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన ఓ ఉగ్రవాదిని సాధారణ పౌరుడంటూ వాదించారు. జర్నలిస్ట్ ఆధారాలతో సహా చూపడంతో ఆమె నీళ్లు నమిలారు. ఆపరేషన్ సింధూర్ లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు అబ్దుల్ రవూఫ్ నేతృత్వం వహించాడని, అతడిని యుఎస్ కూడా అంతర్జాతీయ టెర్రరిస్ట్ గా గుర్తించిందని చెప్పాడు. కానీ ఆమె పాక్ లో వేలాది మంది అబ్దుల్ రఫూల్ ఉన్నారంటూ బుకాయించారు. ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో మహిళా సాధికార సభ్యుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది పాల్గొనే ఈ సమావేశాలను తిరుపతి వేదికగా నిర్వహిస్తామన్నారు. అటు ఆగస్టు 1 లేదా 2వ వారంలో 10 రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తామని అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్ చాట్ లో స్పీకర్ మాట్లాడారు. యూట్యూబ్ తన మానిటైజేషన్ విధానాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి కఠినతరం చేయనుంది. ఒరిజినల్ కంటెంట్ ను ప్రోత్సహించడానికి, రీయూజ్ కంటెంట్ ను తగ్గించడానికి కొత్త మార్గదర్శకాలు తెచ్చింది. ఏఐ వీడియోలు, కాపీ పేస్ట్ కంటెంట్, తక్కువ ఒరిజినాలిటీ ఉన్న వీడియోలు పోస్ట్ చేసే ఛానళ్లని డిమానిటైజేషన్ అవుతాయని తెలిపింది. ఒరిజినల్ కంటెంట్ తో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్లను పాటించాలని పేర్కొంది. గుజరాత్ లోని వడోదర గంభీర బ్రిడ్జ్ కూలిన ఘటనలో 10 మంది చనిపోయారు. అయితే ఈ బ్రిడ్జ్ పరిస్థితిపై పలువురు జర్నలిస్టులు గతంలోనే వార్తలు ఇచ్చారు. 3 నెలల క్రితం ఓ ఛానల్ ఈ బ్రిడ్జ్ పై క్రాక్స్ వచ్చాయని పేర్కొంది. 9 రోజుల క్రితం కూడా గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉందని మరో జర్నలిస్ట్ రిపోర్ట్ చేశారు. అధికారులు వీటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిన సింహాద్రి మూవీ విడుదలై నేటికి సరిగ్గా 22 ఏళ్లు పూర్తయ్యాయి. 2003 జూలై 9న విడుదలైన సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 55 సెంటర్లలో 175 రోజులు ఆడింది. ఈ రికార్డ్ ని ఇప్పటికీ ఏ మూవీ టచ్ చేయలేకపోయింది. 191 కేంద్రాల్లో 50 రోజులు, 154 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. సికింద్రాబాద్ తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్ప్రెస్ కు సూపర్ ఫాస్ట్ గా మారుస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ రైలు మధ్యాహ్నం 2:35 నుంచి సికింద్రాబాద్ లో బయలుదేరి తర్వాత రోజు సాయంత్రం 6:20 తిరువనంతపురం చేరనుంది. అలాగే అక్కడ ఉదయం 6:45 బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 11 గంటలకే సికింద్రాబాద్ రానుంది. ఈ కొత్త షెడ్యూల్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది దానిపై త్వరలోనే అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.